వజ్ర టీవీ ప్రేక్షకులకి చిన్న ప్రశ్న. జనరల్గా పసుపు గురించి అందరూ తెలుసుకొని ఉంటారు, కానీ మాను పసుపు గురించి ఎంతమందికి తెలుసు మీకు? ఇదే మాను పసుపు. మాను పసుపు అంటే మాను అంటే చెట్టు, చెట్టు బెరడు నుంచి తీసిన పసుపు లాంటి పదార్థం మాను పసుపు. జనరల్గా పసుపు ఎక్కడి నుంచి దొరుకుతుంది? మనకి చెట్ల వేర్లలో నుంచి పసుపు వస్తుంది, కానీ ఇది చెట్టు బెరడు నుంచి వస్తుంది. కుర్కుమిన్ కంటెంట్ రెండిట్లోనూ. సో కుర్కుమిన్ కంటెంట్ వల్ల మనకి ఇది డయాబెటీస్ కానీ మనకి క్యాన్సర్కి కానీ బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే వీటిలో ఉన్న కుర్కుమిన్ కంటెంట్ అనమాట. సో ఈవెన్ పసుపులో ఏదైతే కుర్కుమిన్ ఉంటుందో దానికంటే ఎక్కువ కంటెంట్ ఇందులో మాను పసుపులో ఉంటుందన్నమాట. ఈ పాతకాలంలో మాను పసుపుని చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు, ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. మనం పసుపుతో పాటు పసుపులాగే మాను పసుపుని కూడా అంతే రేషియోలో ఎక్కువ మనకి వంటల్లో వాడేవాళ్ళు అనమాట. సో ఇది బెర్బెరీస్ అరిస్టేటా అంటారు ఇంగ్లీష్లో. దీని మీద కూడా చాలా రీసెర్చ్ చేశారండి. మనకి డయాబెటీస్తో నిషామ్లకి ద్వయం అని చెప్పి మనకి ఏదైతే మన నిషామ్లకి అంటే ఏంటి అంటే పసుపు విత్ ఉసిరికాయ జ్యూస్, ఈ రెండు కాంబినేషన్ వేసి మనకి ఒక ద్రవ్యాన్ని తయారు చేస్తుంది, దాన్ని నిషామ్లకి అంటారు. నిషామ్లకి ద్వయం అనేది దీనికంటే మంచి ఎఫెక్టివ్ అనమాట. అంటే మాను పసుపు కూడా, దానికి పసుపు ఎంత వేస్తామో మాను పసుపు కూడా అంతే వేసి దాన్ని ఉసిరికాయ రసంలో మనము, ఈ కల్వం ఉంది కదా, ఇది కల్వం అంటారు, దీంట్లో అందులో మనం పసుపు వేస్తాం. పసుపు వేసి ఉసిరికాయ జ్యూస్ని మనం తయారు చేస్తాం. ఉసిరికాయ జ్యూస్ని పసుపులో వేసి ఎలా మనం రుద్దుతూ ఉంటాం అనమాట, నూరుతూ ఉంటాము. ఆ జ్యూస్ అంతా ఆ పసుపులోకి ఇంగుతుంది. సో అట్లా మనము దాని యొక్క క్వాంటిటీని, ఈ ఉసిరికాయ రసం దాంట్లో ఇంకేంత వరకు చేసుకుంటూ తయారు చేసిందే నిషామ్లకి చూర్ణం. ఈ నిషామ్లకి చూర్ణం కూడా డయాబెటీస్కి చాలా బాగా వర్క్ చేస్తుంది. మీరు రీసెర్చ్ ఆర్టికల్స్ చూసారు అంటే, ఈ పబ్మెడ్లో వాటిల్లో చూసారంటే యూ కెన్ సీ ద ఆర్టికల్స్ ఎంత మంచిగా ఎఫెక్ట్ అవుతుంది అన్నది. మనకేంటి అంటే ఆహారంతో మనము షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే అసలు మందులు వాడాల్సిన పని రాకుండానే మనకున్న ద్రవ్యాలతోనే మనం చేసుకోవచ్చు. ఉసిరికాయలకి ఇది మంచి సీజన్. ఇప్పుడు పచ్చి పసుపు మనకి హ్యాపీగా దొరుకుతుంది, ఉసిరికాయలు ఇప్పుడు హ్యాపీగా దొరుకుతుంది. ఈ సీజన్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ యూ టు మేక్. అండ్ మనం చేసుకొని మీరు చక్కగా నిల్వ చేసి పెట్టుకున్నారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. మనం చేసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోలేము మేడం, మాకు టైం కుదరదు అనుకున్న వాళ్ళకి ఇవి బయట కూడా దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్స్లో. మీ డయాబెటీస్ రేంజ్ ఎంత ఉంది, సో మీకు ఎంత రేషియోలో ఎన్ని గ్రామ్స్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా మీరేంటంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు బాగా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో ఆయన సూపర్విజన్లో, వాళ్ళ సూపర్విజన్లో మీరు కంటిన్యూషన్ చేస్తే మీకు బాగుంటుంది అని చెప్పి ఈ వజ్రా టీవీ ద్వారా తెలియజేస్తున్నానండి.